శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు ఆలయ అధికారులు. మమ్మల్ని అడిగేవారెవరంటూ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. రాత్రి 10 గంటల తర్వాత ఆలయంలోకి ఎవరూ ప్రవేశించకూడదని ఆర్డర్స్ ఉన్నా అవేమీ పట్టించుకోకుండా దేవాలయంలో పనులు చేయిస్తున్నారు. రాత్రివేళ ఎవరూ లేని సమయంలో ఆలయంలో నిర్మాణ పనులు చేపట్టారు అధికారులు. ప్రధాన ఆలయంతో పాటు ఆలయ పరిసరాల్లో డ్రిల్లింగ్ మిషన్లు, సుత్తెలు ఉపయోగిస్తూ చారిత్రక కట్టడానికి హాని కలిగిస్తున్నారు. రాత్రివేళల్లో నిర్మాణ పనులపై అధికారులను ప్రశ్నిస్తే తమకు నిబంధనలు వర్తించవంటూ చెబుతున్నారు. విషయం తెలుసుకున్న విశ్వ హిందూ పరిషత్ నేతలు ఆందోళనకు దిగారు. పనులు నిలిపివేయాలంటూ అడ్డుకున్నారు. రేపు బాగా వస్తున్నది అని చెప్పి ఇప్పుడు యువ గారికి ఏఈఓ మెసేజ్ చేశాడు. చేసి సెట్లు చెప్పాడు అందరి నేతలు, ఏది అర్జెంటుగా వచ్చి ఫ్రేమ్ బిగిస్తారని చెప్పేసి. సరే అది బెల్ట్ ఒకటి తెచ్చాడు, అది ఫ్లాట్ ఒకటి, దానికి చుట్టూ ఉంది పైన కట్టడానికి. కింద అంటే మనం ఒకటి పెడితే కదిలిపోతుంది పట్టుకుంటే అని ఆల్రెడీ పాత్ర ఒకటి ఉంటే దాన్ని పెట్టాము, ఈ సైడ్ కడదామని చెప్పేసి పెట్టుకున్నాం. అంతే మీరు గుంతలు కొట్టడానికి ఎలాంటి పవర్ లేదు అసలు. ఈవోకు కానీ ఆథరైజ్డ్ పవర్ లేదు, ఈవో ఎండోమెంట్ కమిషనర్ కూడా లేదు అసలు. భక్తుల ఆందోళనతో మేల్కొన్న అధికారులు పనులు నిలిపివేశారు. ఆలయ ఈవో ఆదేశాలతోనే పనులు చేస్తున్నామని డిప్యూటీ ఈవో తెలిపారు. గతంలో కార్తీక మాస పూజా కార్యక్రమాల నిర్వహణలోనూ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం శివరాత్రి ఏర్పాట్లలో భాగంగా అర్ధరాత్రి, అపరాత్రి తేడా లేకుండా ఆలయంలో పనులు చేపట్టడంపై భక్తులు మండిపడుతున్నారు.